ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చైతన్యపురి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఇళ్ళని హైడ్రా అంటూ అదేవిధంగా మూసీ దగ్గర హౌజెస్ ఉన్నాయి, మూసీ సుందరీకరణ అంటూ అక్రమ కట్టడాలు కాకుండా ఏవైతే పర్మిషన్స్ ఉన్నప్పటికైనా ఇళ్ళకి వాటిని కూడా కూల్చివేస్తూ ఈరోజు అందరూ ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి. ఒకసారి మనం ప్రజలతో కూడా బాధితులతో కూడా మాట్లాడిద్దాం. ఎప్పటి నుంచి ఉంటారండి మీరు ఇక్కడ? మేము 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం ఇక్కడ. సో మరి ఏంటి, ఎప్పుడు కూల్చేస్తామన్నారు? మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదండి. 3 months బ్యాక్ వచ్చి సర్వే లాగా చేశారు. ఎందుకు సార్ సర్వే చేస్తున్నారు అంటే మీకు సుందరీకరణ చేస్తున్నాము, మీకు డెవలప్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళారు. అప్పుడు కూడా డౌట్ఫుల్తోనే మేము అడిగాం, మా ఇల్లులు ఏమైనా పోతాయి అంటే ఇక్కడ వరకు రాదమ్మా, మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వెళ్ళారు. వెనస్డే నైట్ మేము డ్యూటీలోకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మాత్రం ఇల్లు కాల్ చేసేసేయాలి, రేపు వచ్చి సాటర్డే ఆర్ సండే నైట్స్ వచ్చి మీ ఇల్లులు మాత్రం తీసేస్తాము, ఇల్లులు మాత్రం ఉండవి అని చెప్పేసినారు. నిన్న మార్నింగ్ వచ్చి మార్కింగ్ వేయడం స్టార్ట్ చేసారు. మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటిది ఏమీ ఇవ్వలేదు. మేము ఇక్కడ ఉండి మేము ఇక్కడ బ్రతుకుతున్నాము, మాకు లేని ప్రాబ్లము గవర్నమెంట్కి ఎందుకు వస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. వాటర్ వస్తున్నాయని రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఇక్కడ మాకు వాటర్ వస్తే మాకు ప్రాబ్లం అయినప్పుడు మీడియా అయితే వస్తుంది కదండి. ప్రతి ఒక్క దగ్గర వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి కవర్ చేస్తున్నారు కదా. ఎప్పుడన్నా ఈ ఏరియాకి ఎవరు కూడా రాలేదు. మేము 20 years నుంచి మా పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు, అందరు ఇక్కడే ఉంటున్నారు. ఇంత పై వరకు వాటర్ రాలేదు ఏమన్నంటే ఇప్పుడు ఆ రీజన్ చూపిస్తున్నారు. మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. 60-70 years నుంచి ఉంటున్న వాళ్ళు ఉన్నారు, 1990 నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాని వాటర్ ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వాటర్ వస్తాయా అనేది మా క్వశ్చన్. అంతే. డబల్ బెడ్రూమ్స్ ఇస్తామంటే మేము ఏం చేసుకోము. డబల్ బెడ్రూమ్స్ లక్షలు పెట్టి కట్టినాం, మేము అప్పులు తెచ్చి కట్టినాం. మేము ఇల్లు కట్టిన తర్వాత మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎక్కడ పోవం మేము? డబల్ బెడ్రూమ్కి డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలా? ఎవరికి కావాలి డబల్ బెడ్రూమ్? రిజిస్ట్రేషన్స్ అయిన ఎలక్ట్రిసిటీ అన్ని బిల్స్ వస్తాయి, నల్ల కలెక్షన్, వాటర్ బిల్లు అన్నీ వస్తున్నాయి. ఆయన బిల్లు కూడా వస్తుంది. ఇప్పుడు మాకు 0 బిల్లు కూడా వస్తుంది. మరి అవన్నీ ఎందుకు ఇచ్చినాడు? పర్మిషన్ ఎలా ఇచ్చారు? గవర్నమెంట్ ఏదైనా అండి, కామన్ పీపుల్ మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంతే. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఎవరైనా కూడా వాళ్ళు మాత్రం సేఫ్ లోనే ఉన్నారు. ప్రాబ్లం మాత్రం ఫేస్ చేసేది మేము ఫేస్ చేస్తున్నాం. ఎప్పుడు కూల్ చేస్తామని చెప్పేసి రేపు వస్తామని చెప్పేసి వెళ్తున్నారు. కింద మాత్రం మార్క్స్ వేసిన వాళ్ళకి మాత్రం రేపు మాత్రం వచ్చి ఇల్లులు కాల్ చేసేసేయాలి. మీరు మాకు మాత్రం వచ్చిర్రు, మీకు ఓకేనా అని అంటారు. మాకు మాత్రం ఓకే కాదు అని చెప్పేసాము. ఇప్పుడు మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే ఇంత ఇల్లు వదిలేసుకొని అప్పులు తెచ్చి, అప్పులు కూడా తీరలేదండి. అప్పులు తీరక ముందుకు మేము ఇల్లు ఎట్లా వదిలేసి వెళ్తాము? తీసేయండి, మా ప్రాణాలు అక్కడే. అప్పులన్నీ పోయిన తర్వాతనే కదా ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకుంది. మనము మాకు ఆశ ఉంటుంది ఇల్లు మీద. ఇల్లు కట్టుకుంది ఎందుకు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరికైనా కూడా ఒకటే ఇల్లు ఉంటుంది, అది డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకంటే పెద్ద వాళ్ళకి లీడర్స్ కంటే 4 ఇల్లులు ఉంటే వాళ్ళకి ఒకటి పోయినా ప్రాబ్లం ఏముండదు. మా లైఫ్ టైంలో ఇది ఒకటే ఇల్లు. దీని తర్వాత ఇక మాకు తర్వాత ఊహించుకోవడానికి ఫ్యూచర్ కూడా ఏం కనబడట్లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు కదా. మరి డబల్ బెడ్రూమ్ అవసరమే లేదు మాకు. మాకు ఉన్న ఇల్లే చాలండి. మాకు వద్దు, డబల్ బెడ్రూమే వద్దు మాకు. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మా పిల్లలు ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ వెళ్ళాలి? చిన్న పాపలు బాబులు ఉన్నారు, వాళ్ళు ఎట్లా మళ్ళీ మేము ఇంకా పోషించడం? కాదు మేడం, ఇప్పుడు మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం, లక్షలు ఇన్వెస్ట్ చేసినాం. అక్కడ డబల్ బెడ్రూమ్ అంత ఉందా? అంత వాల్యూతో ఉందా? అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? మేము ఉంటున్నది ఎక్కడ? కష్టపడి 3 లక్షలు పెట్టి జాగా తీసుకుందండి ఈమె. ఒక్క రూపాయి లేకుండా అసలు ఎట్లా పండ్లు అమ్మి చేసి కూరగాయలు పెట్టి అన్ని చేసింది. ఇప్పుడు ఆమె భవిష్యత్ ఏంది? ఇంకా బాబు పెళ్లి కాలే, 2 బాబులు ఉన్నారు. ఎట్లా? జాబ్స్ మానేసి ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ మాకు ఇల్లు పోయి అటు మేము జాబ్ పోయి మేము రోడ్డు మీద ఉండాలా? నమస్కారం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తుంటాం మేము. ఎందుకంటే మీరు చేసే పని కరెక్ట్గా లేదు. ఆ కరెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చాలా బీద ప్రజలకి చాలా భయం భ్రాంతులతో ఉంటున్నారు. మీరంటే మాకు అభిమానం. సీఎం కంటే మాకు చాలా సంతోషం. మీరు యుక్త వయసులో వచ్చిండ్రు, చాలా సంతోషం. ఇంకా మీరు మంచి పనులు చేస్తే ఇంకా ముందు కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రము ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే మా ప్రజలంతా చచ్చిపోతారు సార్, చచ్చిపోతారు సార్. నేను 70 ఏళ్ళు సార్, నా ఒక వయోవృద్ధుని. నేను సెక్రటరియట్లో హోమ్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాను సార్. మీ పోలీస్ వ్యవస్థ పెట్టుకొని కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఈ బీద ప్రజల మీద మీరు ఇలా
రైడ్ చేస్తున్నారంటే చాలా 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 క్షమించరాని పని. మీ మీద మాకు చాలా అభిమానం, మీరంటే కూడా మాకు ప్రేమ. మీరు యుక్త వయసులో వచ్చినారు, చాలా 5 ఏళ్ళు కాకుంటే 10 ఏళ్ళు చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. ఒక 40,000 హౌజెస్ కొడతారని మీడియాలో వస్తూ ఉంది. మాకు తెలియకుండా ఒకసారి 16,000 అంటున్నారు, 25,000 అంటున్నారు. కాదు, అది కరెక్ట్గా మాకు తెలియదు ఇంకా. కానీ ఇలాంటి మూర్ఖంగా పనిచేయటం చాలా క్షమించరాని విషయం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజల గవర్నమెంట్, ఇది ప్రజలే గవర్నమెంట్. ఈ రోజుల్లో బంగ్లాదేశ్లో ఏమవుతుంది సార్ చెప్పండి, పాకిస్తాన్లో ఏమవుతుంది సార్ చెప్పండి. మన 140 కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఒక ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దాన్ని మీరు అణచివేయకండి. నేను మీ తండ్రిగా చెప్తున్నాను సార్, నాకన్నా చాలా చిన్నవాళ్ళు, నేను 70 ఏళ్ళ వయసు, నాకు తండ్రిగా చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. నా ప్రజలంతా రాత్రింబౌలు నిద్రపోతలేరు. నా భార్య ఇవాళ ఆ మంచాన పడింది, కాళ్ళ ఆపరేషన్ అయింది. నేను ఒక రిటైర్డ్ పర్సన్ సార్, మీ క్షేమం కోసం చెప్తున్నాను. ఇది విరమించుకోండి, ఇంకా మీకు అవసరం లేదు, చేయండి. 55 కిలోమీటర్ల రివర్ ప్లేస్ ఉంది, దాంట్లో 30 కిలోమీటర్లు మీకు ఎలాంటి అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా మీరు పడవలు పెడతారు, బ్యూటిఫికేషన్ చేస్తారు, ఏం చేస్తారో 150 లక్షల కోట్లు అంటున్నారు. చాలా సంతోషం, మీరు బ్యూటిఫికేషన్ మాకు కూడా కావాలా. కానీ 25 కిలోమీటర్లు ఉన్నది ఏదైతే ఉందో అది, దాంట్లో బెడ్డుల చాలా బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు పునరావాసం కల్పించవలసిందే, ఇప్పుడు కాకుండా రేపైనా కల్పించవలసిందే. సో మీ ఇల్లు కూలుస్తామని చెప్పారన్న? అవునక్క. ఎప్పుడు చెప్పారు, ఏంటి? ఆ రోజు వచ్చి చెప్పారు గణేశుడు కొంత ముందు, సాటర్డే అయినా సండే అయినా చెప్తా అంటారు, కూల కొట్టేస్తాను పక్కా అంటారు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, ఏమో తెలియదు, అది ఇస్తారో అయ్యారో వాళ్ళకే డౌట్. అదని అట్లనే. ఎప్పటి నుంచి ఉంటున్నారు నాన్న మీరు ఇక్కడ? మేము వచ్చి 15 years. మరి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి వెళ్తారా మీరు? ఏమో అక్క, ఇంట్లోకి తెలియదు, అది మాకు తెలియదు కదా. మీకు వెళ్ళాలని ఉందా? ఇంట్లో ఉండి మళ్ళీ ఆడికి పోతే ఎట్లా అనిపిస్తుంది అక్క, అట్లా అందుకని ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. స్కూల్ నేను కృష్ణ టాలెంట్ స్కూల్లో చదువుతున్నా. మరి ఏంటి ఇప్పుడు ఇల్లు కూల్ చేస్తే మరి మీ స్కూల్ పరిస్థితి ఏంది? ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయేమో మరి. ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాక ఎగ్జామ్స్ ఉన్నాయి క్వార్టర్లీ అని. ఆ ఎగ్జామ్స్ ఎట్లా ఇప్పుడు తమ్ముడు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చి కులగొడితే మేము ఎక్కడన్నా ఉండాలి కదా, అక్కడ ఉన్నాను అక్కడ మొత్తం వాళ్ళు అడిగితేమో, కొంతమంది అడిగితేమో ఇల్లులు పో అంటారు, ఇప్పుడేమో ఇల్లులు పోతే అంటారు. ఏమో అసలు అర్థమే అవుతలేదు మొత్తం ఇక్కడ ఏమవుతుందో. మమ్మీ డాడీ కూడా బాధపడుతురు, కానీ ఇక్కడ రెంట్ తీసుకున్నా ఇప్పుడు ఎక్కువ కూడా రెంట్ లేవు, అసలు సక్క లేవు. డబల్ బెడ్రూమ్ ఇస్తే అలా డబల్ బెడ్రూమ్లో సెల్ఫ్లు లేవు, ఏం లేవు, గలీజ్ ఉన్నాయంట డాడీ వాళ్ళు చెప్పారు. అందుకని ఏంటి నాన్న మీ ఇల్లు కూడా కూల్చేస్తున్నారా? అవునాక, మా స్టడీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు SC1 ఎగ్జామ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. ఇప్పుడు వీడికి ఇల్లు చేంజ్ చేస్తే మళ్ళీ ఆడపోయి మళ్ళీ అది మొత్తం వేరే సిలబస్ ఉంటుంది, ఒక్క ముక్క అర్థం కాదు, ఏం చేయాలో అర్థమవుతలే. మళ్ళీ మమ్మీ డాడీ వాళ్ళ పరిస్థితి అంతా ఎట్లనో ఘోరంగా అయిపోయింది, మొత్తం ఇల్లు తీసేస్తే ఎట్లనో అర్థమే అవుతలే. ఏడ రెంట్ తీసుకోవాలో మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటారు, ఆడుకో ఏం చేయాలో అర్థమవుతలే. అక్కడ షెల్ఫ్లు ఉండవంట, మళ్ళీ ఫ్లోర్స్ అది టైల్స్ ఉండవంట, ఏం చేయాలో అర్థమవుతలే. ఇక్కడ ఉండడం ఇష్టమా మరి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి వెళ్ళాలని మనం అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణం ఇట్లా పరిస్థితి అంతా చూస్తే అర్థమవుతుంది కదా. ఇక్కడికంటే బెటర్ ఉంటే అక్కడనే చూడొచ్చు. అసలు ఈ హైడ్రా ఈ కూల్చివేతలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ బాధ అవుతుంది అక్క. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు, ఇప్పుడు వీళ్ళందరూ వదిలేసిపోవాలంటే ఎట్లనో అర్థమవుతలే, అంత మొత్తం బాధ అనిపిస్తుంది, మాట్లాడానికి కూడా వస్తలే. సో చూసారు కదండి ఇక్కడ బాధితుల పరిస్థితి ఎలా ఉందో, అందరూ ఎంతలా ఏడుస్తున్నారో మీరు చూసే ఉంటారు. ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంతలా ఏడుస్తున్నారు. వాళ్ళ ఇళ్ళని కూల్చడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అసలు ఓట్లేసి మరి మేము గెలిపించుకున్నాము, రేవంత్ అన్న రావాలి అని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాము. ఆ రోజు వచ్చి మా కాళ్ళు పట్టుకొని ఓట్లేయండి అని చెప్పేసి అడిగిన రేవంత్ రెడ్డి ఈరోజు మా ఇళ్ళని ఇంత ఘోరంగా కూల్చేసి మా పొట్టగొట్టి ఇంట్లో వాళ్ళని బయటేసిన పరిస్థితి. అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు
చెల్లెళ్ళు అందరు నా చెల్లెళ్ళు అనే రేవంత్ రెడ్డి ఈరోజు మా ఇళ్ళను కూల్చి మరి నీ చెల్లెలమే కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మీరు చూస్తున్నారు ఈరోజు. సో ఇళ్ళని హఠాత్తుగా వచ్చేసి కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి, అంటే ఆ అక్రమ కట్టడాలని కూల్చివేస్తా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు మా ఇల్లు ఏం అక్రమ కట్టడాలు కాదు, అన్నీ ఉన్నాయి పేపర్స్ అన్నీ, అయినప్పటికీ ఏమి చెప్పకుండా ఇల్లులు ఎప్పుడు కూలుస్తామో అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఎప్పుడు వచ్చి హఠాత్తుగా కూలుస్తారో అని చెప్పేసి వాళ్ళు గుట్టుమెట్టు అంటూ అలాగే 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారు. కెమెరామెన్ మహేష్తో జాస్మిన్, సిగ్నల్ టీవీ, చైతన్యపూర్ నుంచి.